డీహైడ్రేషన్ లేక నీటి లోపం వలన సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది వస్తుందా? డీహైడ్రేషన్ వల్ల అయితే సీకేడి అనేది రాదండి. కాకపోతే డీహైడ్రేషన్ తరచుగా వస్తున్న కారణాలు ప్లస్ దానికి అండర్‌లయింగ్ కాజ్ ఏదైతే ఉందో దానివల్ల సీకేడి రావడానికి మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అసలు డీహైడ్రేషన్ అనేది ఎందుకొస్తుంది అనంటే రిపీటెడ్‌గా వాటర్ బాడీలో నుంచి లాస్ అయిపోతుంది. ఎయిదర్ వాటర్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ. అది ఏ విధంగా అంటే ఎయిదర్ ఎక్కువ వామిటింగ్స్ అంటే వాంతులు అవ్వడం గానీ, విరేచనాలు లూజ్ మోషన్స్ అవ్వడం గానీ, లేకపోతే రిపీటెడ్ వైరల్ ఫీవర్ కానీ, ఏదైనా ఫీవర్ కండిషన్స్‌లో బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అనంటే కిడ్నీ మీద అంటే దాని యొక్క వర్కింగ్ ఫంక్షన్‌లో ప్రాబ్లమ్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మనకి క్రియాటినిన్ లెవెల్ అనేది పెరుగుతుంది. అది టెంపరరీగానే ఉంటుంది. బట్ మళ్ళీ హైడ్రేషన్ జరగగానే కిడ్నీ నార్మల్ స్టేజ్‌కి వస్తుంది. క్రియాటినిన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. బట్ ఎప్పుడైతే ఈ రిపీటెడ్‌గా డీహైడ్రేషన్ ప్రాసెస్ వస్తుందో ఎయిదర్ డ్యూ టు షుగర్ కండిషన్స్ వల్ల కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ వల్ల కావచ్చు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఇట్లాంటి కండిషన్స్‌లో రిపీటెడ్ డీహైడ్రేషన్ వచ్చి బాడీకి హైడ్రేషన్ అందకపోతే గనక కిడ్నీ టిష్యూ డ్యామేజ్ అయ్యి క్రియాటినిన్ అనేది అంటే బ్లడ్ ప్రాపర్‌గా ప్యూరిఫై అవ్వదు. దానివల్ల క్రియాటినిన్ లెవెల్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది లాంగ్ టర్మ్‌లో వచ్చేసరికి సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కి దారితీస్తుంది. సో, ఒట్టి డీహైడ్రేషనే కాదు, డీహైడ్రేషన్ అండర్‌లయింగ్ కాజ్ ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది.